హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానూస్ ఇన్నోవేటివ్ వరల్డ్. ఇవాళ స్పెషల్ చింత చిగురు పచ్చిరొయ్యలు. చింత చిగురు పచ్చిరొయ్యలు, చింత చిగురు ఎండురొయ్యలు, చింత చిగురు చేపలు, ఇలా ఏం చేసుకున్నా చింత చిగురుతో చాలా బాగుంటుంది కదండి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లో బాగా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని తీసుకోవాలి. అందులో ఒక పెద్ద నిమ్మకాయని తీసుకొని రసం పిండుకోవాలి. చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన వదిలేయండి. ఈలోగా చింత చిగురు రెమ్మలు లేకుండా నీట్గా శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకుందాం. అందులో 1.5 కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. నిమ్మరసంలో నానబెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచిన రొయ్యలను వాటర్ పూర్తిగా స్ట్రైన్ చేసి కడాయిలో యాడ్ చేసుకుందాం. ఇలా రొయ్యలను ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు రొయ్యల నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా వచ్చిన వాటర్ను పూర్తిగా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ రొయ్యలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 4 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. తరువాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని దీనిలో యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకుని మూతని పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఈ స్టేజ్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చింత చిగురుని చేతులతో నలుపుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత 1.5 వాటర్ వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా దగ్గరయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలిపి దింపేసుకోండి. అంతే, పుల్లటి పచ్చి రొయ్యలు చింత చిగురు కూర రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ పద్ధతిలో వండి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.